సరే, ఈరోజు 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇందులో మనకి యాంటీ డిఫెక్షన్లో ఏ అమెండ్మెంట్? 52nd అమెండ్మెంట్. ఓకే, ఏ స్కెడ్యూల్లో ఉంది యాంటీ డిఫెక్షన్లో? 10th షెడ్యూల్ 52nd. అయితే డిఫెక్షన్ అంటే ఏంటిది? ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి వెళ్తూ ఉంటారు కదా, సో ఆ ఇష్యూని మళ్ళీ ఇంకో దగ్గర కూడా మనం కన్సిడర్ చేస్తాం. అది 91st అమెండ్మెంట్. ఇందులో రిస్ట్రిక్షన్ ఆన్ సైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఓకే, ఆఫ్ 15% ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ ఆర్ స్టేట్ అసెంబ్లీ. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే తెలుసా అమ్మా? అయితే హౌస్లో స్ట్రెంగ్త్ ఉంటుంది కదా, ఆ స్ట్రెంగ్త్లో 15% మాత్రమే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి. ముందు ఇట్లా లిమిట్ లేదు, సిఓఎంకి ముందు లిమిట్ లేకుండే. కానీ ఇందులో ఏం చెప్పారంటే టోటల్ స్ట్రెంగ్త్లో 15% మించకుండా సిఓఎం బాడీ ఉండాలి అని చెప్తారు. ఇదేంటి లోక్సభ మరియు స్టేట్ అసెంబ్లీలో వర్తిస్తుంది. ఇది ఇంపార్టెంట్ బిట్. 15% కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది టోటల్ స్ట్రెంత్లో 15% ఉండాలి అని చెప్పారు. ఏ అమెండ్మెంట్? 91st అమెండ్మెంట్. ఇది ఇంపార్టెంట్ బిట్, పక్కన స్టార్ పెట్టుకొని. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ డిఫెక్టర్స్ ఫ్రమ్ హోల్డింగ్ ఎనీ పబ్లిక్ ఆఫీస్ ఇంక్లూడింగ్ మినిస్టీరియల్ పొజిషన్స్ అంటిల్ దే ఆర్ డిఫెక్షన్ కింద డిస్క్వాలిఫై అవుతారు కదా, వాళ్ళకి మినిస్ట్రీస్ ఇవ్వద్దు. అది పద్ధతి. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి దేనికి పోతారు? మంచి పదవి కోసం పోతారు, అంతే కదా? ఎస్ఓను. సో ఈ డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపు కింద డిస్క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి పబ్లిక్ ఆఫీసు, రెమ్యునరేటివ్ పొజిషన్స్, మినిస్ట్రీస్ ఇలాంటివి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలా చేస్తేనే డిఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి, గవర్నమెంట్లో స్టెబిలిటీ ఏర్పడుతుంది. సో ఇవన్నిటిని రెగ్యులేట్ చేయాలి అంటే ఏం చేస్తున్నారంటే ఇందులో ప్రొవిజన్ పెట్టారు. రెమ్యునరేటివ్ పోస్టులు కానీ, పబ్లిక్ ఆఫీసులు కానీ, మినిస్ట్రీస్ కానీ ఇవ్వకూడదు. ఓకే, అలా ఇవ్వాలంటే వాళ్ళు మళ్ళీ రీఎలెక్ట్ అవ్వాలి, అప్పుడు ఇవ్వాలి. ముందు ఒక క్లాజ్ ఉండేది 10th షెడ్యూల్లో, పార్టీలో ఒక 1/3 మెంబర్స్ స్ప్లిట్ అయిపోతే వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ కిందికి రారు అని చెప్పేసి ఆ ప్రొవిజన్ని ఇప్పుడు డిలీట్ చేసేసారు. మర్జర్ ఈజ్ డిఫరెంట్ నానా, మర్జర్ ఈజ్ డిఫరెంట్. ఒక పార్టీ ఇంకో పార్టీలో కలిసిపోతే అది దాన్ని మర్జర్ అంటాం. ఓకే, ఇది స్ప్లిట్. ఓకే, సో 91st అమెండ్మెంట్ మనకు దేనికి ఇంపార్టెంట్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి 15% అనేది ఉండాలి. 15% ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ హౌస్. ఇది లోక్సభ అనుకోండి, ఈ లోక్సభ టోటల్ స్ట్రెంత్లో 15% మాత్రమే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి. అది. ఇది అసెంబ్లీ అనుకోండి, అసెంబ్లీలో టోటల్ స్ట్రెంత్లో 15% మాత్రమే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 91st అమెండ్మెంట్ 15% ఆఫ్ సిఓఎం ప్లస్ ఏమన్నారు, డిఫెక్టార్స్కి పబ్లిక్ ఆఫీసు, రెమ్యునరేటివ్ పొజిషన్స్ మరియు మినిస్ట్రీస్ ఇవ్వకూడదు అంటిల్ దే ఆర్ రీఎలెక్టెడ్.